చరణ్‌ని చాలా కొత్త ఒక యాంగిల్‌లో చూపించారు. 2 సినిమాల నుంచి మళ్ళీ వేరే రకమైన ఒక క్యారెక్టరైజేషన్, అందరూ చాలా ఐడెంటిఫై చేసుకోగలిగే ఒక క్యారెక్టరైజేషన్. సో ఓవరాల్గా లుక్ మాత్రం కాదు, పర్ఫార్మెన్స్ కూడా టోటల్గా డిఫరెంట్గా ఉంటుంది. చూడాలి మీరు అందరూ. అంటే ఒక్కొక్క డైరెక్టర్ దగ్గర నుంచి అన్నది ఒక విధం, ఇంకోటి ఏంటంటే ఒక్కొక్క కథని బట్టి కూడా ఒక పర్ఫార్మెన్స్ మారుతుంటుంది. సో ఈ సినిమా ఏంటంటే కొంచెం క్యారెక్టరైజేషన్ బట్టి తను పర్ఫార్మెన్స్ని రాబట్టడం జరిగిందనమాట. సో చాలా ఫ్రీ యాటిట్యూడ్, ఇప్పుడు ప్రెసెంట్లో ఉన్న యంగ్స్టర్స్తో చాలా దగ్గర పోలికలు ఉన్న ఒక క్యారెక్టర్. సో వాళ్ళని రిప్రజెంట్ చేసే ఒక విధంగా తన పర్ఫార్మెన్స్ ఉంటుంది. ఇది ఒక లవ్ స్టోరీ అంటే చూడండి, ఇది ఎలాంటి లవ్ స్టోరీ అన్నది. నాకు ఒకటి అనిపించింది, లవ్ గురించి నాకు ఒక ఒపీనియన్ ఉంది, నాకు ఒక విజన్ ఉంది. సో దాన్నే సినిమాగా తీశాను. అన్నీ రియల్గా ఉండాలన్న అవసరం ఏం లేదు, కానీ ఇన్స్పిరేషన్ మాత్రం నిజం. సో దాని తర్వాత నన్ను చుట్టూ ఉన్న చాలా విషయాల్ని అబ్జర్వ్ చేసి ఈ కథ రాయడం జరిగింది. సో లైఫ్కు చాలా క్లోజర్గా ఉంటుంది. చరణ్ కథ వినగానే తన క్యారెక్టరైజేషన్ తనకి బాగా నచ్చింది. సో ఇలా కూడా ఉంటారా అని ఒక సెకండ్ అలా ఆలోచించడం. ఓకే, ఈ క్యారెక్టరైజేషన్ నాకు బాగా నచ్చింది, చేస్తాను, ఈ కథే చేద్దాం అన్న. యాక్చువల్గా నేను మగధీరాని దృష్టిలో పెట్టుకోలేదు అసలు, నిజంగా. ఎందుకంటే మగధీర షూటింగ్ జరుగుతున్నప్పుడే ఈ సినిమా కన్నా ఒక ప్రాసెస్ స్టార్ట్ అయింది. సో మగధీర కథ ఏంటో తెలీదు, మగధీర హిట్ అవుతుందా ఫ్లాప్ అవుతుందా ఏమీ తెలీదు. సో అంతకుముందే కథ రాయడం స్టార్ట్ చేసేసాను కాబట్టి మగధీరకు ఈ కథకి సంబంధం లేకుండా పోయింది. ఎందుకంటే మగధీర రిలీజ్ అయ్యి చాలా పెద్ద హిట్ అయ్యేటప్పుడు నేను వెళ్ళి మగధీర థియేటర్లో చూసేటప్పుడు నాకు ఒకటే అనిపించింది, ఓకే నేను సేఫ్గా ఉన్నాను, మగధీరాకి ఈ కథకి ఏమాత్రం సంబంధం లేదు. మళ్ళీ ఒక మాస్ అటెంప్ట్ చేసాం అనుకోండి, అది ఫెయిలియర్ అవడానికి అవకాశాలు చాలా ఎక్కువ. సో దాంట్లో నుంచి టోటల్ కాంట్రాస్ట్గా ఇంకో సైడ్లో నుంచి ఒక కథ చేసేటప్పుడు సక్సెస్ అవడానికి అవకాశాలు చాలా ఎక్కువ అన్నది నా ఫీలింగ్. చరణ్ కూడా ఆ సైడ్లో ఆలోచిస్తే చరణ్ కూడా చాలా తెలివైన వాడని చెప్పాలి. ఎందుకంటే కరెక్ట్ మూవ్ తీశాడన్నది మా టీంలో అందరూ ఎప్పుడూ మాట్లాడుకుంటారనమాట. కథ ఫస్ట్ నాగబాబు సార్కి వినిపించాను, దాని తర్వాత చరణ్కు వినిపించాను. కరెక్షన్స్ ఏంటంటే అంటే నా గురించి తెలిసిన వాళ్ళకి తెలుస్తుంది, వందల కరెక్షన్స్ నేనే చేస్తూ ఉంటాను. దిల్ రాజు గారికి నా గురించి బాగా తెలుసు, ముందు కరెక్షన్ చేయడం నువ్వు ఆపరా బాబు అంటారు ఆయన. సో ఏంటంటే కరెక్షన్స్ జనరల్గా ఏంటంటే అది నేను రిలీజ్ వరకు ఏదో ఒకటి చేస్తూనే ఉంటాను నేను దాంట్లో. సో ఎప్పుడు ఇంకా బెటర్గా ఏదో ఒకటి చేస్తూనే ఉంటాను. సో పర్టికులర్గా చరణ్ దగ్గర నుంచి కానీ నాగబాబు గారి దగ్గర నుంచి కానీ పెద్ద కరెక్షన్స్ ఏమి లేవు. ఈ కథ ఇంత డెప్త్గా ఉంది, దీని లోపలికి వచ్చి మేము సజెషన్స్ చెప్పే అంత ఇది నాకు లేదు అని నాగబాబు సార్ క్లియర్గా చెప్పేశారు. ఇది నీ ఇష్టం, నువ్వు చెప్తున్నావు, ఎందుకంటే నువ్వు ఎలా వర్క్ చేస్తున్నావు చూస్తున్నాను. సో 200% నాకు ఫ్రీడమ్ ఇచ్చారనమాట. గ్రాఫిటీ అదే చెప్పాను నేను. ఇప్పుడు ఇక్కడ కథ రాసేసి ఈ కథని తీసుకెళ్ళి అక్కడ ఫారిన్లో పెట్టి అక్కడ ఒక కథ సినిమా తీయడం నాకు ఇష్టం లేదు. సో ఫారిన్లో కథ జరుగుతుందన్నది నేను రాస్తున్నప్పుడు నేనేం చేశానంటే అక్కడ ఉన్న క్యారెక్టర్స్ వాళ్ళ లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది, వాళ్ళు ఏమేమి చేయొచ్చు. సో ఈ నేను రాసిన క్యారెక్టర్కి ఉన్న మైండ్ సెట్లో ఉన్న ఒక అబ్బాయి వాడు ఏమేమి చేయగలడు, సో అక్కడ ఏమేమి అవకాశాలు ఉన్నాయి, వాళ్ళని చుట్టి వాళ్ళు రోజు ఎక్కడికి వెళ్ళి తింటారు, ఎక్కడ కూర్చొని మాట్లాడుకుంటారు, ఎక్కడెక్కడ తిరుగుతారు, ఇవన్నీ అనలైజ్ చేసి ఈ క్యారెక్టర్కి తగ్గిన కొన్ని విషయాలని సెలెక్ట్ చేశాను. అందులో ఒకటి గ్రాఫిటీ అనమాట. జెనీలియా కాస్ట్యూమ్స్ చూసి అలా అంటున్నారేమో, కానీ జెనీలియా వచ్చి పర్ఫార్మెన్స్ అద్భుతమైన పర్ఫార్మెన్స్ని ఇచ్చింది. మళ్ళీ అమ్మాయికి ఒక మంచి నేమ్ వస్తుంది, మా కాంబినేషన్ అగైన్ హిట్ అవుతుందని అనుకుంటున్నాను. ఈ అమ్మాయి లాంటి ఒక అమ్మాయి నాకు తెలిసి ప్రపంచంలో ఒక 90% వచ్చి ఈ అమ్మాయి లాంటి అమ్మాయిలే ఉంటారన్నది నా ఫీలింగ్. సో యునానిమస్గా అందరినీ
అలా ఆ 90%ని రిప్రజెంట్ చేసే ఒక అమ్మాయి చూసేటప్పుడు ఐడెంటిఫై అవుతారు. అట్లీస్ట్ డెసిషన్స్ ఎలా తీసుకుంటాం, ఓ ఈ అమ్మాయిలాగే కదా అన్నది అయినా ఐడెంటిఫై అవుతారు. అంటే ఈ కథని చెప్పడానికి నాకు ఇంకొక క్యారెక్టరైజేషన్, ఒక నాకు స్క్రీన్ ప్లే వైజ్ చెప్పడానికి ఒక క్యారెక్టర్ అవసరమైంది. సో దానివల్ల షజాన్ పదంసి క్యారెక్టర్ క్రియేట్ చేసాం. సో అది ఒక లవ్ స్టోరీ, అది చూస్తారు. ఇప్పుడు చూస్తున్నాం కదా, ఆడియో రిలీజ్ అయింది. సో బయట నుంచి వచ్చే ఫీడ్బ్యాక్ చాలా అద్భుతంగా ఉంది. ఆడియో చాలా మంచి హిట్ అయింది. సో తను మ్యూజిక్ సైడ్లో ఏంటంటే 6 సాంగ్స్ అద్భుతమైన సాంగ్స్ ఇచ్చాడు. ఆయన ఏంటంటే నాకు బాగా నచ్చిన ఒక విషయం ఏంటంటే, సింగర్స్ని సెలెక్ట్ చేసేటప్పుడు నాకు బాంబే నుంచి ఈ సింగర్ ఆ సింగర్ ఏదైనా చెప్తే కూడా, లేదు భాస్కర్ నాకు తెలుగు తెలిసిన వాళ్ళని తీసుకురండి, వాళ్ళ చేత పాడిస్తాను అని చెప్పడం జరిగిందనమాట. సో ఎప్పుడేంటంటే 5 సాంగ్స్ నాకు గుర్తుంది, 5 సాంగ్స్ ఏంటంటే తెలుగు తెలియాలి, వాళ్ళకి తెలుగు తెలిస్తేనే పాడిస్తాను అని ప్రతి మాట క్లియర్గా వినిపిస్తుంది. సో పదాలని చంపేయడం అలాంటిది ఏం లేదు, చాలా అద్భుతంగా వినిపిస్తుంది. భాష ఏంటంటే క్లియర్గా మనకి వినిపించాలి, క్లియర్గా అర్థం అవ్వాలి. ఎందుకంటే అప్పుడే మనకి మళ్ళీ మళ్ళీ పాడుకోవడానికి ఆ సాంగ్ ఏంటంటే మైండ్లో ఉంటుంది. లేదంటే ఏదో ఒక 4 సార్లు వినేసి పక్కన పడేస్తాం, అలా కాదు అని చెప్పేవారు. సో ఆ క్వాలిటీ నాకు బాగా నచ్చింది. నేను ఒక సిచ్యువేషన్ని మాత్రమే ఇచ్చాను. డెఫినెట్గా దానికి మంచి లిరిక్స్ని ఇవ్వడం అన్నది వాళ్ళ టాలెంటే, అది అందులో డౌట్ లేదు. కేదార్నాథ్, సురేంద్ర కృష్ణ, రామ్ జోగయ్య శాస్త్రి గారు, అలాగే వనమాలి, నలుగురు ఏంటంటే నా సిచ్యువేషన్స్కి అద్భుతమైన ఒక లిరిక్స్ని ఇచ్చారు. వాళ్ళు ఏంటంటే డిస్కషన్ ఎక్కువ జరుగుతుంది, ఎక్కువ రీరైటింగ్ మళ్ళీ 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 రాయడం జరిగింది. సో లిరిక్స్ వాయిస్ ఏంటంటే నేను చాలా హ్యాపీ. వనమాలి ఏంటంటే 4 సాంగులు రాశారనమాట. సో ఆ క్యారెక్టర్ని, ఆ కథలో ఏం చెప్పాలనుకుంటున్నామో దాన్ని అర్థం చేసుకుని లిరిక్ నన్ను సాటిస్ఫై చేసే విధంగా రాసి ఇవ్వడం నిజంగా వాళ్ళ టాలెంట్. యాక్చువల్గా ఏంటంటే ఒకరోజు ఫోన్ చేశాను ఆయనకి, ఇలా ఒక సాంగ్ రాయాలి బాస్, వేరే ఒక ఫ్రెండ్ ఫిల్మ్, నా ఫిల్మ్ కాదు, వస్తారా అని పిలిచాను. సరే వేరే ఫ్రెండ్ సినిమా కదా అని చెప్పి వచ్చారనమాట. వచ్చాక మళ్ళీ సిచ్యువేషన్ చెప్పి మళ్ళీ ఇలాంటి ఒక ట్యూన్ ఇవ్వగానే ఇది నేను ఎలా రాయగలను అన్నారనమాట. అదంతా ఏం లేదు, మీరే రాస్తారు అంతే అని చెప్పి కూర్చోబెట్టి రాయించాను. పల్లవి ఫస్ట్ 2 లైన్లు సాటిస్ఫాక్షన్ లేదు, ఏం చేద్దాం ఏదో చేస్తూ ఉన్నాం. ఇలాగే ఆఫీస్లో కూర్చున్నాం, మీరు పక్క రూమ్లో వెళ్ళి మీరు రాయండి, నాకు ఇంకా ఒక గంటే టైం ఉంది, ఈలోగా నేను పంపించాలి లిరిక్స్ అంతా అని చెప్తే, సరే వెళ్ళి కూర్చుని ఓ రేంజ్ లవ్ ఇది ఓ బేబీ ఓటమిని ఎప్పుడు చూడండి అని చెప్పి రాసి తీసుకొచ్చారనమాట. నేను అన్నాను, ఏంటండి ఓ రేంజ్ లవ్ ఇది అని మనమే చెప్పుకోవడం ఏంటి మన సినిమా గురించి, ఆరెంజ్ ఉంది అందరూ బయట చెప్తున్నారు కానీ మనం చెప్పుకోకూడదు కదా అంటే, లేదు అంటే ఫ్యాన్స్ అందరూ అలాగే చెప్తున్నారు కదా, పర్లేదు సాంగే కదా వదిలేండి అన్నారు అన్నమాట. సరే ఓకే, ఇది క్యాచీగా ఉంది ఆ పదం అని చెప్పి రాయించాను. ఆయనకే ఇలాంటి ఒక సాంగ్ నేను రాస్తానా అని, తర్వాత నేనే రాసానా ఈ సాంగ్ అని అన్నారనమాట.